అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనకాపల్లి విచ్చేసిన ఆమె జీవీఎంసీ అనకాపల్లి జోన్ 80వ డివిజన్ రజక కాలనీలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులతో కలిసి స్థానిక టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ బొడ్డేడ జోగినాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి పర్యటన చేశారు. ఈ మేరకు కాలనీకి విచ్చేసిన మంత్రి సవితకు స్థానికుల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ఈ సందర్భంగా ఆమె రజక కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుంది లేంది అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఓ ఇంటికి వెళ్లిన మంత్రి సవిత ఇస్త్రీ పెట్టె చేతపట్టి బట్టలు ఇస్త్రీ చేశారు. రజకుల కళ్లల్లో ఆనందం నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఆదరణ పథకం కింద ప్రయోజనం కలిగించేందుకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లను 4000 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు. కాగా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో సుపరిపాలన తొలడుగు కార్యక్రమం మరి గోవింద్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి జిల్లా అధ్యక్షులు గారు, మరి క్లస్టర్లు ఇన్ఛార్జీలు, మరి బూత్ కన్వీనర్లు అందరం కలిసి ఈరోజు సుపరిపాలన తొలడుగు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఈ పండగ ఒక పక్క పెన్షన్ల పండుగ జరుగుతుంది, ఒక పక్క దీపం 2 జరుగుతోంది, ఒక పక్క ఉచిత ఇసుక, ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మేమందరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మాకు ఏం ఎన్నికలు లేవు. ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా, ప్రజలకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా దృష్టికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సెంట్రల్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరి ఎమ్మెల్యేలు, ఒక సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికాడికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదని అడిగాం. మరి ఈరోజు ఈ రజకుల కాలనీకి కూడా వచ్చాం. రజకుల కాలనీ దగ్గర కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు పెద్దపీట వేశారు. మళ్ళీ బీసీలకు ఈరోజు పూర్వ వైభవం వచ్చింది అని చెప్పడం, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఒక పక్క 3000 ఉన్న పెన్షన్ ని 4000 ఇచ్చాం, వికలాంగులకి 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం, 100% ఉన్న వారికి 5000 ఉన్న పెన్షన్ ని 15000 చేశాం. దీపం 2 కింద ఆ రోజు దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది మళ్ళీ చంద్రన్న గారు. మహిళా పక్షపాతం అని చెప్పాలి. మేము సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం, 2 సిలిండర్లు ఆల్రెడీ అందరికి ఇచ్చేసాం. అదే విధంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా మేము ఓపెన్ చేసాం. ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా మరి తల్లి వందనం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. దీపం 2 కింద 3 సిలిండర్లు ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే. మరి తల్లి వందనం కూడా ఒక్కొక్క 15,000, 13,000 రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది బిడ్డలకు మేము తల్లి వందనం కూడా చేసాం. సుమారుగా 10,000 కోట్ల రూపాయలతో తల్లి వందనం కూడా అందజేసాం. అదేవిధంగా అడిగాం, అందింతే పిల్లలు కూడా మరి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఈ కష్టకాలం 5 ఏళ్ల నుంచి కష్టాల్లో ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఈ తల్లి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మరి ఎక్కడ చూసినా పల్లె పండుగలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి సిటీల వరకు అభివృద్ధి జరుగుతోందని ప్రజలు మాకు పూల వర్షం పలికి స్వాగతం పలుకుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అన్ని ప్రాంతాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క పరిశ్రమలు, మరి ఈరోజు ఈ విశాఖ హుక్కు కావచ్చు, మరి విశాఖ రైల్వే జోన్ కావచ్చు, మరి TCS కావచ్చు, అనేక పరిశ్రమలు కూడా ఈరోజు వస్తున్నాయంటే అది బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ